ఈ వీడియోలో ఆంధ్ర ఫేమస్ వంట గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో అనేది తెలుసుకుంటూ దీన్ని ఏ విధంగా తింటే దీని రుచి మరింత అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ గోంగూర ఆకుల్ని ఎలాంటి కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడిని మిక్సీ అనేది ఉపయోగించకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ఆకుకూరలో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం 10 నిమిషాలైనా సరే నీళ్ళల్లో నాననివ్వాలి. కనీసం 3 సార్లైనా చక్కగా వాష్ చేసుకోవాలి. గోంగూర పచ్చడిని తయారు చేయడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నది ఒక పాతకాలపు పద్ధతి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న సైజు గ్లాసులో సగానికి నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఈ గోంగూరని సిమ్లో ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలాంటి విస్కర్ని యూజ్ చేసినట్లయితే కలపడానికి ఎంతో సులువుగా ఉంటుంది. ఈ ఆకుకూరలో నీళ్లు కొంచెం దగ్గర పడుతున్నాయి అనుకునే సమయానికి 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. నీళ్ళు మొత్తం ఆవిరైపోయి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి తీసుకొని విస్కర్తో బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో వేసిన పచ్చిమిర్చి కూడా మొత్తం స్మాష్ అయిపోయే విధంగా దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిలో ఏ విధమైన కారము యాడ్ చేయకుండా పచ్చి కారంతోనే తయారు చేయాలి అనుకున్నాను. అందుకనే పచ్చిమిర్చి మాత్రమే ఉపయోగించాను. ఈ గోంగూర పచ్చడిని బాగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత దీనికి తాలింపు రెడీ చేసుకోవాలి. తాలింపు కోసం నేను ఆవ నూనెని ఉపయోగిస్తున్నాను. ఆవ నూనె ఎలాంటి పచ్చడికైనా మరింత రుచిని తీసుకొస్తుంది. తాలింపు కోసం పోపులతో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. పోపులు కాస్త చిటపటలాడాక అందులో మనం దంచిన వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిని హాఫ్ రోస్ట్ అయ్యే విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే పచ్చడి రుచి మరింత పెరుగుతుంది. వీడియోలో చూపించిన విధంగా వెల్లుల్లిని రోస్ట్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం కళ్యాణం ఆకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తాలింపులో మీ రుచికి తగినట్టుగా ధనియాలు అలాగే మెంతులు వేసుకోవాలి అనుకుంటే మీరు వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరగా పసుపుని రుచికి తగినంతగా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు పసుపు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇంకా చివరగా మనం రెడీ చేసుకున్న గోంగూర పచ్చడి పేస్ట్ ఏదైతే ఉందో దానిని ఈ తాలింపులో తిరగవేసుకోవాలి. గుర్తుంచుకోండి, పచ్చడిలో ఇంకా నీరు అనేది యాడ్ చేయకూడదు. తాలింపు పచ్చడిలో కలిసేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. పచ్చడి బాగా స్పైసీగా ఉండాలి అనుకుంటే మీరు కారం కూడా ఒక హాఫ్ స్పూన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చి కారంతోనే ఈ పచ్చడిని పూర్తిగా తయారు చేస్తున్నాను. సో ఇప్పుడు గుమగుమలాడే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అన్నంలోకి తింటే బాగుంటుంది అనేది తెలుసుకుందాం. ఈ విధంగా సగానికి కట్ చేసిన ఆనియన్ని ముందు నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఆ తర్వాత వీలైనంత సన్నంగా ఉల్లిపాయని తరుగుతూ ఉండాలి. ఉల్లిపాయను వీలైనంత సన్నంగా తరిగితే తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి చేత్తో ఇలా విడిగా చేసుకోవాలి. ఉల్లిపాయ కటింగ్ గురించి ఇంత డీటెయిల్గా చెప్పడానికి గల కారణం ఈ విధంగా కటింగ్ చేసుకుంటేనే ఉల్లిపాయ యొక్క రుచి అద్భుతంగా ఉంటుంది. పచ్చడికి దీన్ని జోడించిన తర్వాత రుచి మరింత పెరుగుతుంది. మనకి కావలసినంత పచ్చడిని సెపరేట్గా ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా పచ్చడిలో బాగా కలిసే విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా ఆనియన్ని యాడ్ చేసుకోవడం వల్ల 2 ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఒకటి, ఈ పచ్చడి రుచి మరింత పెరగడంతో పాటు గోంగూర అనేది ఒంటికి చాలా వేడి చేస్తుంది కాబట్టి ఇలా ఉల్లిపాయని యాడ్ చేసుకోవడం వల్ల ఆ వేడి అనేది నియంత్రణలో ఉంటుందన్నమాట. కంప్లీట్గా మన గోంగూర పచ్చడి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. పాతకాలపు పద్ధతిలో నేను తయారు చేసిన ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోంగూర పచ్చడి 2 నుండి 3 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉన్నట్లయితే. వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.